హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ ఇన్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పబోయే మంచి మాట ఏంటి అని అంటే, జీవితంలోని మనం కోరుకున్నవి దక్కించుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, మన జీవితంలో మనం కోరుకున్నది దక్కించుకోవాలంటే సప్త సూత్రాలు పాటించాలండి. ఆ సప్త సూత్రాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిది ప్రధానమైనది ఏంటి అని అంటే, మీరు సానుకూల దృక్పథంతో ఉండాలండి. ప్రతి విషయంలోని సానుకూల దృక్పథం అనేది ఉండాలి. పనిని కష్టపడి చెయ్యాలి, మధ్యలో వదిలేయకూడదన్నమాట. అలాగే విజేతలతో సావాసం చేయండి, వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి. అలాగంటే మళ్ళీ ప్రతి వాళ్ళకి ఒకేలాంటి అనుభవాలు రావు కదండి అని అనుకోవచ్చు. కానీ విజేతల అనుభవాలు ఏంటో తెలుసుకొని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, మనకు ఆ పరిస్థితి వస్తే మనం ఎలా ఉండాలి అన్నదైతే తెలుస్తుందండి. అందుకు విజేతలతో సావాసం చేయండి, కృతజ్ఞత కలిగి ఉండండి, అన్నిచ్చల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోండి. అంటే కష్టమైన పరిస్థితులు ఏవైనా వస్తే ధైర్యంగా ఎదుర్కోండి, కుంగిపోకండి. అనిశ్చిత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యమైనదండి. అలాగే పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి. చేస్తున్న పనిని మధ్యలో వదిలేయకూడదు. కష్టంగా ఉంది కదా అని వదిలేయకూడదు అనమాట. ఇవి సప్త సూత్రాలు. జీవితంలోని మీరు కోరుకున్నవి దక్కాలి అని అంటే ఈ సప్త సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్నవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయండి. ఇంకోటి ఏంటి అని అంటే, నిత్య విద్యార్థిగా ఉండండి. మీరు ఏ రంగంలో అయితే ఎంచుకున్నారో ఆ రంగంలో నిత్య విద్యార్థిగా ఉండండి. మీరు ఏ రంగంలో రాణించాలనుకున్నా అందులో ప్రావీణ్యం సంపాదించడం చాలా ముఖ్యం అండి. అంతకన్నా ముఖ్యమైనది ఏంటి అని అంటే, మీ రంగంలో అంటే ఆ రంగంలో వచ్చే ఖర్చుగా అంటే మీ రంగంలో మీరు ఏ రంగం అయితే ఎంచుకున్నారో ఆ రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పులకు త్వరగా అలవాటు పడాలి, వాటిపై పట్టు సాధించాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయండి? మీ రంగంలో మీరు నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. అయినా మనం ఎప్పుడు జీవితంలో నిత్య విద్యార్థిగానే ఉండాలండి. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడం కానీ ఆపేస్తే మన జీవితం ఆగిపోయినట్టే. ముఖ్యంగా మీరు ఎంచుకున్న రంగంలోని నిత్య విద్యార్థిగా అయితే ఉండాలండి. ఇది ఇవాళ మంచి మాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.